నామినేషన్ జరిగిందిగా తనుజ కాను ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ నామినేషన్ సెంట్రల్ గా పెట్టారు. పెడితే బాగా తిరగబడ్డాడు ఆర్మీ సత్తా ఏందో చూపించిండు. తనుజ ఆయన కూడా రాంగ్ పోట్రే చేసింది, నువ్వు సంచాలకుగా పేలేను అటు చేస్తావు అని. ఆయన కూడా ఆర్మీ ఆ స్టాండ్ ఆయనే తీసుకొని మంచి నిర్ణయం బాగా చెప్పిండు, సంజనాకే చెప్పిండు పవర్ పరంగా. అందుకని మన ఆర్మీ ఆడ తక్కువ కాదు, బాగుంది. సంజన బాగా తెలివి తీసుకుంది, ఎందుకంటే చెప్తున్నా ఆయన తీసుకుంటాం గొడవ లేదని సుమశెట్టి గారిని కోరుకుంది. తెలియదు అప్పుడు అవదు. భరణి గారు దివ్యాని నామినేట్ చేసిరు కదా, నీ వల్లనే నేను బయటికి వెళ్ళినా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు, దాని వల్లనే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ గా భరణికి ఏం పుట్టిందో మళ్ళీ అట్లా చేసిండు ఉండి తనుజాను కదా చేయాల్సింది, కానీ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. పాపం దివ్య ఏమైనా కాపాడుతుంటే ఏమైనా చేసిండు బాగా అనిపించలేదు నాకు. దివ్య గారే కరెక్ట్ అంటారా? దివ్య గారే కరెక్ట్. ఆయన బయటికి పోతాడు తప్పే ఉంది, అది కాదు కదా రీజన్ ఆయన పాయింట్ పెట్టి నామినేషన్ చేయాలంటే. ఇప్పుడు సంజన గారు గౌరవ్ గారిని కూడా నామినేట్ చేశారు, అంటే నీకు అర్థం కావట్లేదు అందుకే బయటికి పంపారు, ఎలా చూస్తారు దాన్ని? నాకైతే అందరూ కలిసి గౌరవ్ గారిని టార్గెట్ చేశారు అనిపించింది అనమాట. ఈ విషయంలో మాత్రం నేను అనకలే మాట్లాడతా, ఎందుకంటే నాకు ఆయనకు అర్థం కాదు, భాష రాకపోయినా భావం తెలుసు కాబట్టి ఉంటుంటే అర్థం అయితే ఆయనకి. చెప్తున్నారు కదా పవర్ నేను లాస్ట్ కి వాడదాం అనుకున్నా టాప్ 5 ఉన్నప్పుడు అని చెప్పేసి ఇమానియల్ తో చెప్పిన ఇమానియల్ తీసేసినా కూడా ఇమానియల్ ఆయన కాపాడుతాడు, ఎలుగు చేస్తాడు, ముందు మనకు చూపిస్తాడు కూడా.